డివైన్ సైన్ దైవ సందేశం సోమవారం సెప్టెంబర్ 15, 2025. దేవుని నుండి ఒక సూచన. హెబ్రీ 2:4. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈనాటి దైవాంశము మహత్ కార్యము. అపోస్తలుల కార్యములు 2:22. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్ కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. మా కుటుంబంలో దాదాపు నెల రోజుల క్రితం సంవత్సరంన్నర వయసు గల చిన్న పాపకు సడన్గా ఫిట్స్గా రావడంతో వెంటనే డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళాము. డాక్టర్లు పరీక్షించి స్కానింగ్ తీసి ఆ చిన్నదానికి బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నదని ఆపరేషన్ అవసరమని తెలిపారు. ఒక్కసారిగా కుటుంబం అంతా భయంతో దుఃఖంతో నిండిపోయాము. ఇంత చిన్న బిడ్డ బ్రెయిన్ ఆపరేషన్ తట్టుకోగలదా? ఆపరేషన్ జరిగిన పిదప పరిణామాలు ఎలా ఉంటాయి? మొదలైన సందేహాలు ఎన్నో మా అందరి మనసులను అధైర్యపరిచాయి. వెంటనే అందరం కన్నీటితో దేవుని పాదాలను పట్టుకొని వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఎంతగానో అంగలార్చి ప్రార్థించాము. ఆపరేషన్ 8 గంటలు జరిగింది. దయామయుడైన దేవుడు డాక్టర్ల హస్తములను పట్టుకొని ఆపరేషన్ను దిగ్విజయంగా జరిపించినాడు. పాప ఐసీయూ నుండి 2 రోజులలోనే బయటికి వచ్చి తల్లిదండ్రులను, అమ్మమ్మను, మేనమామను గుర్తించడం, నవ్వడం, పిలవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రములు. సృష్టికర్త అయిన దేవుడు, ఆది అంతమునైన వాడు, నిన్న నేడు ఏకరీతిగానున్న దేవుడు ఈ చిన్న బిడ్డ పట్ల చేసిన మహత్ కార్యమును బట్టి ఆయనకు మా వందనములు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 2 కొరింథీ 12:12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్ కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. దేవుడు మనల దీవించి మన మధ్య తన మహత్ కార్యములను జరిపించి మనల బలపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ ఆశ్చర్య అద్భుత మహత్ కార్యములను బట్టి నీకు మా వందనములు. మా ఎడల నీవు చేసే సూచక క్రియల ద్వారా మాలో విశ్వాసమును బలపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.